హాయ్ ఎవ్రీవన్ అండ్ ఈరోజు వీడియో మార్నింగ్ స్వీట్తో స్టార్ట్ చేశాను నేను అనుకుంటున్నారా వ్లాగ్. సేమియా పాయసం చేస్తున్నా యాక్చువల్లీ ప్రసాదం కోసం. అండ్ ఇది వెనస్డే రోజు వ్లాగ్ అనమాట, ప్రసాదం పెట్టడానికి అని చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను ప్యూర్ బఫేలో మిల్క్తోనే చేస్తున్నాను, మేము అవే మిల్క్ వాడతాం అనమాట, అందుకే చూడడానికి ఇంత డిలీషియస్గా ఉంది. సో ఈ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో ఒక నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. దాంతో మీరు నన్ను ఈజీగా ఫాలో చేసేయచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా అప్కమింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. సో ఇప్పుడైతే కంటిన్యూ. అండ్ ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అండ్ మీకు ఎంతో నచ్చిన ఒక రెసిపీ కూడా నేను మీతో షేర్ చేయబోతున్నాను. అవన్నీ మిస్ కావద్దు అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇప్పుడైతే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ప్లీజ్. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. సో చల్లారినాక కొంచెం గట్టిపడింది. యాక్చువల్లీ నేను ముందే పాలు కొన్ని తీసి పెట్టినా అనమాట, ప్రసాదం కదా మనం ఎంగిల్ చేసింది పెట్టొద్దని. సో తీసింది వాటికే సరిపోయింది, అందుకే కొంచెం గట్టిగా టేస్ట్ అయితే బాగుంది. ప్రసాదం పెట్టేసి అట్లనే మేము కూడా తినొచ్చు కదా అని పూజ అయితే అయిపోయింది నాది. యాక్చువల్లీ పూలు లేవు, నేను చూసుకోలేదు, ఒకరోజు ముందే ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకున్నాను. బట్ పూజ అయితే అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, మిస్ కాకుండా చూడండి. అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్లో మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక రెసిపీ అయితే నేను చూపించాను. మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు ఫాలో చేస్తే ఆ రెసిపీ అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పూజ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫ్రిడ్జ్ మొత్తం చూపించలేదు, కానీ ఏదో ఒక రోజు మా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తాను. వేరే పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత ఒకరోజు నేను ఫ్రిడ్జ్ టూర్ అనేది ఖచ్చితంగా చేస్తాను, అందుకే ఇప్పట్లో అయితే చెయ్యను. సో ఇప్పుడు దోశ పిండి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది. దోశకి మేము ఈ టమాటో చట్నీ తింటాము, పల్లి చట్నీ కూడా తింటాం, బట్ తక్కువ. ఇడ్లీకి అయితే పల్లి చట్నీ. సో ఇప్పుడు దోశ వేసుకొని టిఫిన్ చేసేసిన తర్వాత నేను మీకు చేసి చూపిస్తానన్న రెసిపీ చేసి చూపిస్తాను, అది మీరే చూడండి. సో దాని గురించి అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దోశ తినేసి, సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేను మళ్ళీ వస్తున్నాను. యాక్చువల్లీ కిచెన్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ప్రాపర్ ఉండదు అనమాట, లైటింగ్ దోశ వేస్తున్నా ఇది కిచెన్లో. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం, దోశ తినేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూడండి. అండ్ ఇక్కడ ఎందుకో లైటింగ్ సరిగ్గా పడట్లేదు, సో ఇక్కడైతే బాగుంది లైటింగ్. సో తర్వాత నేను హెయిర్ అంతా ఎండబెట్టుకొని స్టవ్తో. అండ్ ఈ బ్లాగ్ మిస్ కావద్దు, ఒక రెసిపీ కూడా మీకోసం, ఒక టేస్టీ అండ్ మంచి రెసిపీ కూడా ఈ బ్లాగ్లో చూపించుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే నా జుట్టు ఇంకా ఆరలేదు. తలస్నానం చేసాం కదా, అండ్ ఈ మధ్య డైలీ పూజ చేస్తున్నానని తలస్నానం చేయాల్సి వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఉసిరికాయ క్యాండీస్. ఇప్పుడు కరెక్ట్గా లైటింగ్ అనేది మేబీ ఫోన్ పైన డస్ట్ ఉండడం వల్ల చాలా లైటింగ్ అనేది రాకుండా మస్క వస్తుంది అనుకుంటా. నాది కెమెరా, ఫ్రంట్ కెమెరా కొంచెం. చాక్లెట్స్, ఉసిరికాయతో చాక్లెట్స్ అంటే క్యాండీస్ కూడా, చాక్లెట్స్ అనొచ్చు, క్యాండీస్ అనొచ్చు. ఉసిరికాయ చాక్లెట్స్ చేస్తున్నాం ఇవాళ. ఉసిరికాయ చాక్లెట్స్ రెసిపీ మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. ఇది పొద్దున్న చేసింది, కొంచెం గట్టిగా అయిపోయింది, పాలు తగ్గినట్టున్నాయి. సో ఇప్పుడు ఉసిరికాయతో చేసి చూపిస్తానని చెప్పాను కదా, ఆ రెసిపీ అయితే చూడండి. కొంచెం 1/4 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. దాని తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇవి ఏం చేశానంటే ఫ్రెష్గా మంచిగా కడిగి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఇవి తీసుకొచ్చి 2 days అవుతుంది. సో నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను, నార్మల్గా బయట పెట్టుకుంటే వాడిపోయినట్టు అవుతాయి కదా అని. సో మంచిగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి వాటిపైన కొంచెం తడిగా ఉంటే క్లీన్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఆ పీసెస్ కూడా ఆల్రెడీ మనకు పెద్ద ఉసిరికాయకి కాట్లు ఉంటాయి కదా, మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ కాట్లు బట్టి ఉన్నంత కాటు వరకు పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎట్లా పడితే అట్లా కట్ చేసుకుంటే కూడా చూడడానికి బాగుండదు, ఎందుకంటే ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు అండ్ ఎవరైనా తినొచ్చు. మనం పిల్లలు ఏంటంటే చూడడానికి మంచిగా అనిపిస్తేనే కొంచెం తినడానికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, అందుకు. సో వీటిని ఒక దాంట్లో ఎన్ని కార్డ్స్ వరకు ఉంటే అన్ని కార్డ్ల దగ్గర నేను పీసెస్ కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది చాలా చాలా మంచిది హెల్త్కి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడం కానివ్వండి,
అండ్ డైజెషన్ సిస్టమ్కి అరగడం, చిన్నపిల్లలకి ఎవరికైనా అరగకపోయినా, పెద్దవాళ్ళకి అరగకపోయినా, వీటన్నిటికీ అండ్ మోషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా, అంటే రెగ్యులర్గా కొంతమంది చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా రెగ్యులర్ మోషన్ ఉండని వాళ్ళు ఉంటారు పిల్లల్లో, చాలా చూస్తుంటాం మనం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది రోజుకి 1-2 పీసెస్ అంటే క్యాండీస్ లాగా చేస్తున్నాను కదా, రోజుకి 1 లేదా 2 క్యాండీస్ తినొచ్చు, ఏం కాదు, చాలా మంచిది. అండ్ ఇందులో మెయిన్గా విటమిన్ సి ఉంటుంది. ఆ విటమిన్ సి వల్ల మన ఫేస్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. అండ్ ఉసిరికాయ మనం హెయిర్కి వాడే ప్రోడక్ట్స్లలో కూడా చాలా వాటిలలో ఉంటుంది కాబట్టి, సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఉసిరికాయ పచ్చడి కూడా చేసుకొని తినొచ్చు. బట్ అది మనం నూనెలో ఉడికిస్తాం, అదేమంటారు, నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న కొంచెం అన్నా తగ్గిపోతాయి విటమిన్స్. ఇప్పుడు నేను దీన్ని బాయిల్ చేయను, ఏం చేయను, అసలు స్టవ్తో పని ఏం లేకుండా చేస్తాను కాబట్టి దాంట్లో ఉన్న విటమిన్స్ కానివ్వండి, దాంట్లో మనకి ఏదైతే పోషక పదార్థాలు ఉంటాయో అవన్నీ అందులోనే ఉంటాయి. బయటకు అయితే మనం తింటే డైరెక్ట్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి అవన్నీ. కొంతమంది ఇది స్టీమ్ ఉడకబెట్టి చేయొచ్చు ఈ రెసిపీ నేను చేసేదాన్ని, బట్ ఉడకబెడితే ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది దాన్ని అంతా. సో అది మనం తినడం కూడా కొంచెం అంత యూస్ఫుల్ అనిపించదు. అందుకే నేను డైరెక్ట్గా ఇలాగే చేస్తున్నాను. టేస్ట్ అయితే ఎట్లయినా బాగుంటుంది కాబట్టి ఈ మెథడ్ని నేను యూస్ చేశాను. బట్ ఇది కట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఉసిరికాయలు కూడా కొంచెం మీడియం సైజ్, మరీ పండినవి కాకుండా మరీ కచ్చివి కాకుండా మీడియం స్టేజ్లో ఉన్నాయి తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఉసిరికాయ పీసులు. సో ఈ కరెక్ట్గా అక్కడ కాటున్న వరకే షేప్ క్యాండీస్ లాగా ఉండాలి కాబట్టి మనకి ఆ షేప్లోనే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇదైతే 1/2 కిలో ఉసిరికాయ. అండ్ ఇప్పుడు వీటిలో మీ ఆప్షనల్, ఇప్పుడు షుగర్ ఆర్ బెల్లం. షుగర్ వేసుకుంటే కూడా 1/2 కిలో నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. బెల్లంని కూడా ఇట్లా తురిమాను అనమాట, మనం కొబ్బరి తురుముతాం కదా, దాంతో బెల్లంని తురిమినా అనమాట. 1/2 కేజీ ఉసిరికాయలు అనుకోండి, 1/2 కిలో బెల్లం కంపల్సరీ. ఉసిరికాయలు 1/2 కిలో అనుకోండి, 150 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోండి, సరిపోతుంది స్వీట్నెస్. మరి ఓవర్ స్వీట్నెస్ కూడా వద్దు కాబట్టి, ఎందుకంటే మనం తింటున్నప్పుడు బెల్లం స్వీట్ తెలుస్తుంది, అని లైట్గా, మరీ ఎక్కువ కాదు, లైట్గా ఉసిరికాయ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలి, అప్పుడే కొంచెం బాగుంటుంది. ఇది పెద్ద ఉసిరికాయ కొంచెం ఒగరుగా ఉంటాయి కాబట్టి ఈ బెల్లం టేస్ట్లో కలిసిపోతుంది. సో బెల్లంని తురిమేసుకొని ఈ ఉసిరికాయ పీసులలో వేసేసుకొని కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత, నేను చెప్పాను కదా పొయ్యితో పని లేకుండా, ఇది మంచిగా కలిపేసుకొని దీనిపైన ఒక క్లాత్ కప్పుకోండి, లేదంటే ఒక ప్లేట్ పెట్టుకోండి. క్లాత్ అయితే కొంచెం గాలి ఆడుతుంది, ప్లేట్ అంటే గాలి లోపలికి పోదు కాబట్టి వద్దు. గాలి లోపలికి పోకపోతే ఏంటంటే ఆ పీస్ అనేది నల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. టేస్ట్ ఏం మారదు, బట్ ఉసిరికాయ పీస్ ఉంటుంది కదా, ఆ క్యాండీ అది నల్లగా కలర్లో మారిపోతుంది. సో పిల్లలు కానీ ఎవరికైనా కొంచెం చూడడానికి బాగాలేకపోతే కూడా తినడానికి ఇష్టపడరు కాబట్టి నల్లగా అవుతుంది కాబట్టి క్లాత్ ఏదైనా కప్పుకొని పక్కన పెట్టేసుకుంటే, ఒక 1 డే ఈరోజు కలిపి పెట్టేసుకుంటే ఒక రేపటి వరకు, ఒక 2 డేస్ వరకు అలాగే పక్కన పెట్టేసుకోండి. అది మొత్తం బెల్లం అంతా దాంట్లో కరిగిపోయి వాటర్ లాగా ఫామ్ అయిపోయి ఈ పీసులన్నీ వాటిలో నానుతాయి. అంటే మనం ఊరబెట్టుకోవడం అంటారు కదా, అట్లా ఈ ఉసిరికాయ ముక్కలన్నీ ఆ బెల్లం నీళ్ళలో ఊరుతాయి అన్నమాట. అంటే మొత్తం ఈ ఉసిరికాయవి వాటికి ఎంత కావాలో అంత నీళ్ళు గుంజేసుకుంటాయి ఆ బెల్లం నీళ్ళు. ఈరోజు పెట్టేస్తే రేపటి వరకు పెట్టచ్చు. సో పెట్టేసిన తర్వాత ఒక 2 రోజులు అట్లనే పెట్టేసేయండి. 2 రోజులు అంటే 2 రోజులు కాదు, మనం ఈరోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రేపు మధ్యాహ్నం రేపటి వరకు అట్లా చేసి పెట్టిన తర్వాత వీటిని ఎండబెట్టేసేయాలన్నమాట. ఒక 2 డేస్ గట్టిగా ఎండ ఉంటే ఒక రోజు సరిపోతుంది, లేదు అంటే సమ్మర్లో అయితే 1 డే సరిపోతుంది, లేదు అంటే 2 డేస్ పడుతుంది. ఎండకి ఎండిన తర్వాత ఇప్పుడు దీనిపైన క్లాత్ వేసుకుంటాను కదా, గట్టిగా ఒక 2 డేస్ పెట్టేసామనుకో ఎండలో, ఇప్పుడు మనకి క్యాండీస్ తయారైపోతాయి. సో నేను అవి కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇప్పుడు నేను ఎండకి పెట్టేసిన తర్వాత ఆ వీడియో క్లిప్ కూడా మీకు. సో ఇవి ఒక 2-3 అవర్స్ తర్వాత చూస్తే మొత్తం బెల్లం అంతా డిజాల్వ్ కరిగిపోయి వాటర్ లాగా అయిపోయింది కదా. ఈ బెల్లం వాటర్లోనే ఈ ముక్కలు అనేవి నానాలన్నమాట, అంటే ఊరాలి. సో రేపటి వరకు కూడా ఇవి ఇలాగే వదిలేసేయండి బట్ట కప్పేసుకొని. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే వాటికి కలవవు కదా. మధ్యలో కలుపుకుంటూ 1 అవర్కి ఒకసారి ఉండండి, దాని తర్వాత తీసి ఎండలో పెట్టుకోవాలి. సో ఇది ఇప్పుడు ఎండలో పెట్టిన తర్వాత డైరెక్ట్ అంటే ఎండలో పెట్టేటప్పుడు అనమాట. సో వాటర్ని అంతా తీసేసి ఈ ఉసిరికాయ పీసెస్ అన్నీ తీసేసి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని
ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఈ బెల్లం అంతా కరిగిన నీళ్ళు మరి వేస్ట్ అయిపోతాయి కదా అని అనుకుంటున్నారా? లేదు, వాటిని మంచిగా వడగట్టుకొని దాంట్లో కొంచెం మంచిగా లెమన్ పిండుకొని తాగేయండి. సూపర్ టేస్టీ జ్యూస్ అవుతుంది, మళ్ళీ హెల్త్కి కూడా మంచిది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం బెల్లం నిమ్మకాయ పిండుకొని తాగితే బాగుంటుంది. లేదు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇంకా మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏం లేదు. సో ఆ పీసెస్ని తీసుకొని గట్టిగా పిండకూడదు, కొంచెం ఇట్లా తీసేసుకొని సపరేట్ ప్లేట్లో వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి అంతే. బాగా ఎండ ఎక్కువగా ఉంటే 1 డే సరిపోతుందండి, లేదంటే ఒక 2 days అయినా సరిపోతుంది. నేను చేసినప్పుడు ఎండ అయితే మరీ అంత లేదు, మామూలుగా ఉంది. సో నాకు 2 days పట్టింది. ఇవాళ పెడితే ఇవాళ మొత్తం పెట్టేశాను అండ్ రేపు మధ్యాహ్నం అట్లా తీసాను అనమాట. సో నార్మల్గా బాల్కనీస్లో ఆరబెట్టుకునే వాళ్ళైతే పర్లేదు, కానీ పైన టెర్రస్ పైన ఆరబెట్టుకుంటే మాత్రం ఏదైనా మంచి క్లాత్, పల్చటి క్లాత్ కప్పుకోండి. ఎందుకంటే డస్ట్ అది ఇది పడకుండా కూడా ఉంటుంది, మనం రెగ్యులర్గా తింటుంటాం కదా. సో అలా లైట్గా ఏదైనా చున్నీ టైప్ లాంటిది కప్పుకుంటే మనకి డస్ట్ పడకుండా ఉంటుంది. అండ్ మంచిగా అందులో నుంచి గాలి ఆడి కూడా మంచిగా డ్రై అయిపోతుంది, ఎండిపోతాయి అనమాట. సో ఇది ఎండిన తర్వాత నెక్స్ట్ డే క్లిప్ కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేశాను అనమాట చూపించడానికి. మళ్ళీ దాటికి సో మంచిగా మనకి చూసారు కదా, 2 days ఎండలో పెట్టిన తర్వాత ఇలా అయిపోయాయి అనమాట, డ్రై అయిపోయి మంచిగా ఎలా ఉండాలి అనమాట. 2 days ఎందుకు పెట్టామంటే మాకు ఎండ ఎక్కువ లేదు ఇది చేసినప్పుడు. తినమ్మా, చెప్పు చెప్పు, ఇంకా బాగుందని చెప్పు. సూపర్ ఉంది అంటున్నావా? నిన్ను కనిపిస్తున్నావు నానా? గట్టిగా కూడా అయిపోతుంది, కొంచెం మెత్తగానే ఉంటుంది లోపల. గట్టిగా చెప్పు చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రై అయిపోయినాయి. సో వీటిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెడితే బాగుంటుంది. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే వచ్చేసాయి. అండ్ టేస్ట్ కూడా బాగుంది అండ్ చాలా హెల్దీ అండి. మళ్ళీ చెప్తున్నాను, విటమిన్ సి ఉంటుంది, మన బాడీకి మంచిది. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతే రోజుకి ఒక 2 to 3 తినండి, పిల్లలకు కూడా పెట్టండి అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి. నేను 1/2 kilo తీసుకున్నాను కాబట్టి ఇంత అయింది, మీరు ఎక్కువ తీసుకోండి, ఎక్కువ అవుతాయి. సో నేను చూపించిన ప్రాసెస్లోనే. అండ్ వీటి మీద డస్ట్ ఏది పడకుండా పైన నేను చున్నీ లైట్గా పల్చటి చున్నీ కప్పేసి దాని చుట్టూ కవర్ చేసి పెట్టేశాను, ఎందుకంటే డస్ట్ అనేది పడొద్దు. టెర్రస్ పైన ఆరబెట్టాను కాబట్టి. మీరు బాల్కనీస్లో ఆరబెడితే కూడా కొంచెం ఏదైనా క్లాత్ గాలిపోయేటట్టు క్లాత్ పెట్టుకోండి, ఎందుకంటే డస్ట్ పడకుండా తొందరగా ఆరిపోతాయి కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం, ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం నన్ను వీడియోకి నోటిఫికేషన్ ఎవరు వచ్చిందంటే ఈ వీడియో ఫాలో చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అండ్ వీడియోకి అయితే లైక్ ఇచ్చి చూడడం అయితే మర్చిపోకండి.